హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఇట్లు మిశ్రకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇవాల్టి వీడియో నా మంచి మార్నింగ్ ఎలా నేను ఉగాది తర్వాత నా రొటీన్ అనేది స్టార్ట్ చేశాను. అంటే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం వచ్చింది అని అంటే మంచి ఆలోచనలు, మంచి మంచి వర్క్ కోసం మన ప్లానింగ్లు ఇవన్నీ కూడా ఉండాలి కదండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడైతే పూజ దగ్గర నుంచి వీడియో అనేది స్టార్ట్ చేశానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఉగాది నెక్స్ట్ డే పనులు ఇంకా ఎక్కువ ఉంటాయి కదండి. సో ఉగాది కోసం కుట్టించిన డ్రెస్ ఈ రోజు అయితే వేసుకున్నాను. నిన్న అస్సలు కుదరలేదు. ఏంటంటే కాటన్ డ్రెస్ అయితే కుట్టించుకున్నానండి. కొంతమందికి ఏంటంటే స్టిఫ్ గా ఉండాలి, మెయింటైన్ చేయాలని అనుకుంటారు, కానీ కాటన్ ఒక 4 సార్లు తడిపేసి మెత్తగా అయితే నాకైతే వేసుకోవడం ఇష్టం అనమాట. సో ఇదిగోండి రొటీన్ లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఉగాది వెళ్ళిందో లేదో, నిన్నే మా వాళ్ళైతే బెల్లం ఒకే పెట్టించేశారు. నేనైతే ఉగాది కోసం తీసుకొచ్చాను కదా, ఇవైతే కలెక్టర్ కాయలు కూడా నేను తీసుకొచ్చారు అండ్ బెల్లం ఒకే కూడా పెట్టేశాను. మీరు ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. వచ్చి మీరు ఎంతమందికి బెల్లం ఒకే ఇష్టమో కమెంట్ చేయండి. సో ఇదిగోండి ఈ రోజు అయితే స్పెషల్ చేయబోతున్నాను. పనసకాయ తీసుకొచ్చారు, పనసకాయ కర్రీ చేస్తాను అండ్ బగారా రైస్ చేస్తాను. ఏదైతే హైదరాబాద్ స్పెషల్ అంటారు కదా, లాస్ట్ ఒకసారి చేశాను, బాస్మతి రైస్ తో చేశాను. అది కుక్కర్ లో పెట్టేశాను. టేస్ట్ ఓకే, కానీ నార్మల్ రైస్ తో చేద్దామని ఈరోజు ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇంకో కొత్త వస్తువు నా కోసం అయితే వచ్చింది, అది మీతో షేర్ చేస్తాను. ఉండండి. పోల్చేసారా? ఇదిగోండి స్టవ్. ఇదైతే స్టీల్ తీసుకున్నాను, ఎందుకంటే గ్లాస్ స్టవ్ ఇంతకు ముందు నాది ఉండే, అది పాడైపోవడం సరిగ్గా, అంటే నువ్వు ఎప్పుడు వింటుంటాం అంటే పేలిపోతుంటాయి ఇవన్నీ. కాబట్టి పాత స్టవ్ ఏంటంటే ఒక బర్నర్ పాడైంది. 2 రోజులు ఒక్క సింగిల్ పొయ్యి మీదే వండాను అనమాట. కాకపోతే వెంటనే ఈ పొయ్యి అయితే తీసుకొచ్చారు. 2 సేమ్ లక్ష్మి అనే పేరుతోటే ఉంది. సో దీనికి కొంచెం ఇలా స్టాండ్ అనేది ఇలా వచ్చింది అనమాట, స్టీల్ది. ఇంకోటి కూడా ఉంది, అదేమో ఐరన్ స్టాండ్. అయితే రోజు ఈ పొయ్యి పాడైపోవడానికి మెయిన్ రీజన్ నేనే అని చెప్పేసి మా వాళ్ళు అంటారు. రోజుకి ఎన్నిసార్లు కడుగుతానో నాకే తెలియదు. నాకేంటి అంటే కొంచెం జిడ్డుగా ఉన్న వండిన సామాన్ ఏమైనా దీని మీద పడిపోయినా నచ్చదనమాట, కడిగిస్తూ ఉంటాను. సో అందుకే ఇదైతే కడక్కుని మరీ చెప్పారు కాబట్టి ఇదిగోండి మైక్రో ఫైబర్ గుడ్డతో అయితే చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను. బాగుంది. అండ్ బర్నర్ వచ్చేసరికి ఇత్తడిది. అయితే నేను ఈసారి గట్టిగా అనుకున్నాను, క్లీన్ చేసుకుని ఒకవేళ కడిగేసాను అనుకోండి బర్నర్ తీసి కడుగుతాను అని చెప్పేసి. సో ఇది ఉగాది రోజు, లాస్ట్ ఇయర్ ఉగాదికి ఒక కొత్త వస్తువు వచ్చింది, అది షేర్ చేయలేదు. ఏంటంటే ఇన్వర్టర్ కలిక బ్యాటరీ అనమాట. ఏదైతే ఎక్కువ యూస్ఫుల్ లో మనకి, నాకైతే ఉగాది రోజు కొత్త వస్తువు అయితే వచ్చేసింది. సో నేను దీంట్లో ఒప్పట్లు, పులిహార అన్ని వండేసాను. సో పదండి, ఈ రోజు అయితే రెసిపీ చెప్పాను కదా, బగారా రైస్ చేస్తాను అండ్ పనసకాయ కర్రీ చేస్తాను. ఈ 2 రెసిపీలు మీతో షేర్ చేస్తాను. వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త సంవత్సరం తోటి మీ మంచి చేతులతోటి అలా లైక్ చేస్తారంటే మన ఛానల్ మరి కొంచెం గ్రో అవుతుంది అనమాట. సో పదండి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను బగారా రైస్ కోసం అలాగే పనసకాయ కర్రీ కోసం కావాల్సిన వస్తువులన్నీ కూడా ఫస్ట్ అరేంజ్ చేసుకుంటున్నాను. ఒక మీల్ ప్లానింగ్ మనకి ముందర రోజే ఉన్నది అనుకోండి, ఆ మార్నింగ్ మనకి మరి టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనలో అంతమందికి మార్నింగ్ లేస్తే ఏం చేస్తాం ఏంటి అని చెప్పేసి ఉంటుంది కదా. సో మొన్న అయితే ఒక చిన్న పనసకాయ తీసుకొచ్చారు. సో దానికోసం అయితే దానికి బయట చేసి ఒకటి ఆవకూర చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఏదైనా వంట ప్లానింగ్ ఏంటి, ఈరోజు ఏం చేస్తానని ముందు రోజు మా వాళ్ళకి కనుక్కుంటాను. అలాగైతే ఏంటంటే నా భుజం మీద ఆ టెన్షన్ మరి ఉండదన్నమాట. ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పేస్తాను. ఒకటి వాళ్ళకి అడిగినట్టుగా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే నాకు అంత రిస్క్ ఉండదు. మీరు ఏది చెప్తే నేను అది చేయడానికి రెడీ అని చెప్పేసి నేను ఉంటాను. సో బగారా రైస్ ఇంకా పనసకాయ మసాలా కర్రీ అని అంటే ఒక దేశీ స్టైల్ చూడండి ఎలా ఉంటుంది. మనకి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఎలాగా పనసకాయ మసాలా ఫ్లేవర్ అంటుందో ఆ విధంగా నేను ఈరోజు చేశాను
అనమాట, మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఇక్కడైతే పుదీనా ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇంకా అమ్మ అయితే పనసకాయ చాలా లేద్దండి, ఇదైతే సగం పనసకాయ కోసిన తర్వాత వచ్చిన మొక్కలు అనమాట. అంటే ఈ మాత్రం మొక్కలు వచ్చాయి, కొంచెం పెద్ద సైజు మొక్కలు ఉంచాం, చాలా లేద్దండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పనసకాయ మొక్కలన్నీ కూడాను ఉప్పు పసుపు వేసేసి ఒకసారి ఉడికించేస్తాను అనమాట. నార్మల్గా మనం గిన్నెలు ఉడికించినా ఓకే అండి, కానీ శుభ్రంగా ఉడకపోతే ఆ కస అనేది ఉంటుంది, మనకి కర్రీ అంత టేస్టీగా రాదు అని నేను అనుకున్నాను అనమాట. సో ఇదిగోండి వేసాను, కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసేసి 2 సీటీ వచ్చిన వరకు ఉంచానండి. ఇప్పుడే పనసకాయ అంటే లేతగా ఉన్నప్పుడే మనకి కర్రీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా పనసకాయ బిర్యానీ కూడా మా వాళ్ళకి చాలా ఇష్టమే. మీలో ఎంతమందికి పనసకాయ అసలు ఇష్టం లేదో కామెంట్ చేయండి. చాలామంది అంటే రుచులు వేరు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇక్కడ నేను కర్రీ కోసం 2 మసాలాలు అంటే రెడీ చేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, రెడ్ చిల్లీ, ఇంకా అల్లం వెల్లుల్లి, ఇంకా మరి కొంచెం ఉల్లిపాయలు, ఈ మాత్రం మసాలా ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నానండి. వీటికి ఏంటంటే మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, అంటే ఆ చిన్న గిన్నెతోటి 2 గిన్నెల వరకు వచ్చేసాయండి. ఎందుకంటే మనకి గ్రేవీ కొంచెం నాకు ఎక్కువ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. ఆ మసాలా రుబ్బేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇంకొక పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను, టమాటాలు ఇంకా కొంచెం కాజు. సో ఈ మసాలా అంటే ఈ పేస్ట్ కూడా అంటే మిక్సీ పట్టేసి రెడీగా ఉంచుకుంటానమాట. కాజు మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నానబెట్టేస్తే చాలా ఈజీ ఉంటుందండి, కానీ నేను ఆ పని చేయలేదు. సో ఇదిగోండి మిక్సీ అయితే పట్టేస్తాను చాలా సాఫ్ట్గా. కాజు ఏంటంటే మనకి గ్రేవీ కొంచెం క్రీమీగా వస్తుందన్నమాట. సో ఇదిగోండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే దింపేసాను. అండ్ పనసకాయ ముక్కలు పువ్వుల్లాగా ఉడికిపోయాయండి చాలా చక్కగా. అంటే నాకు ఈ మాత్రం ఉడికితే సరిపోద్ది అని చెప్పేసి అనిపించింది. ఒకవేళ పనసకాయ ముక్కలు ఇంత పెద్ద అక్కర్లేదు అంటే మనం ఒక మిక్సీలో ఒక గిరి తిప్పేసామంటే కొబ్బరి కూరలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను రెడీ చేసుకుంటున్నాను కర్రీ. సో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని క్యారమెల్ చేశాను, కొంచెం షుగర్ వేసి, ఆ తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఏదైతే పేస్ట్ చేశానో ఆ మసాలా ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో మనం గసగసాలు యాడ్ చేసాం, ధనియా జీరా కూడా యాడ్ చేసాం. ఆ మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ప్యూరే చేసుకున్నాం కదా కాజు మిక్స్ ఏదైతే, ఆ మిక్స్ అయితే ఇప్పుడైతే వేసానండి. అన్ని మసాలాలు మంచిగా, ఇక్కడ మీకు స్క్రీన్ ప్లే చాలా తక్కువ టైంలో కనబడుతున్నది, నాకు 10 to 12 మినిట్స్ పెట్టేయండి మసాలా అంతా ఫ్రై అవ్వడానికి. ఆ తర్వాత ఉడికించిన పనసకాయ ముక్కలు కూడా వేసేస్తాను. మధ్య మధ్యలో లేత గింజలు వస్తూ చాలా బాగుందండి. ఇక్కడ మనకి కావాల్సినంత వాటర్ కూడా మనం యాడ్ చేసాం, అండ్ తగినంత సాల్ట్ కూడా వేసేసాం అనమాట. ఇందులో మరి ఎక్స్ట్రా మసాలా లైక్ దాల్చిన అవేంటి నేను యాడ్ చేయలేదు. ఇక్కడైతే గరం మసాలా కొంచెం ఒక 5 రూపీస్ ప్యాకెట్ అండి, ఫుల్ ప్యాకెట్ వేసేసాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మూత అయితే పెట్టేశానండి. చాలా హరీబరీగా ఈరోజు అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే కర్రీ కొంచెం టైం టేకింగే, కానీ దేశీ స్టైల్లో చాలా బాగా కుదిరిందండి. ఈ కర్రీ అయితే మనకి రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కటేంటంటే పనసకాయ లేతగా ఉంటే ఏదైనా వండడానికి నేను ఇష్టపడతాను, కొంచెం ముదిరిపోయిందంటే ఈ టేస్ట్ అంతగా రాదు అని చెప్పేసి నేను అనుకుంటుంటానమాట. సో చూస్తున్నారు కదా, మొక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయి చాలా బాగా కుదిరింది. ఇప్పుడైతే కుక్కర్లో నేను చేసుకుంటున్నాను బగారా రైస్. సో ఇదైతే నేను సెకండ్ టైం చేసుకుంటున్నాను. కొంచెం నూనె ఇంకా నెయ్యి కలిపేసి కొంచెం అంటే వేడి చేశాను అనమాట. ఇక్కడైతే మన మసాలా దినుసులు అన్నీ వేసానండి, బిర్యానీ ఆకు కూడా వేసాను, అండ్ ఉల్లిపాయలు కొంచెం థిక్గా తరిగేసాను అనమాట పొడవుగా, అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసానండి. ఆ తర్వాత కరివేపాకు, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి తలక పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేశానండి. సాజీరా వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీర ఇంకా పుదీనా, కొంచెం కొత్తిమీర బ్యాలెన్స్ ఉంచుకున్నానండి, లాస్ట్లో అయితే వేసుకుంటాను. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే ఎటువంటి మసాలా గుండలు మనం యాడ్ చేసుకోవడం లేదు. ఇదిగోండి కడిగేసి ఉంచిన రైస్ కూడా వేసేస్తాను అనమాట. రైస్ ఇంకా వాటర్ తలక కొలత ఎలాగంటే 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే వేసుకుంటే విడివిడిగా వచ్చేస్తుందండి. సో ఇదిగోండి మంచిగా ఒకసారి అడుగు నుంచి కలిపేసి, బాస్మతి రైస్కి మనం కలిపినప్పుడు జాగ్రత్తగా కలపాలి, ఎక్కడ బియ్యం గింజ విరిగిపోతుందేమో అని చెప్పేసి, దీనికి ఆ చింత లేదు. సో ఇదిగోండి బ్యాలెన్స్ కొత్తిమీర కూడా వేసేస్తానండి, అండ్ సీటీ పెట్టేసి నాకైతే 1 ఫుల్ సీటీ వచ్చింది, నెక్స్ట్ అయితే కొంచెం వస్తుంటే ఆపేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏముందండి, ఎంత వేరం కుక్కర్ సీటీ చల్లారుతుందా, ఎంత వేరం ఎలాగొచ్చింది ఏంటి అని చెప్పేసి చూద్దామని సూపర్గా వచ్చిందండి. మరి కొంచెం నెయ్యి అయితే పైనుంచి వేసేసాను, అండ్ అడుగు నుంచి చూస్తున్నాను అంటుకుందా ఏంటి పరిస్థితి అని అంటే
అద్భుతంగా వచ్చింది, మల్లె పువ్వులాగా ఉడికిపోయిందండి. సో ఇంకా ఉగాది తలక అరిటాకులుండే, నాకు అరిటాకులు అంటే చాలా ఇష్టం అండి. అందులో భోజనం చేసిన, ప్రసాదం వడ్డించిన నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇదిగోండి చూస్తున్నాను, ఇప్పుడు కూడా నాకు నోరు ఊరిపోతున్నది, అంత చక్కగా కుదిరింది అనమాట. అంటే కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ ఇక్కడ సమ్మర్ వచ్చేసింది కదండి, కాటన్ నైటీస్ అవి తీసుకున్నాను. సో ఏంటంటే కొంచెం కుట్టించాలి. అయితే కాటన్ బట్టలు స్టార్టింగ్లో అంటే కొత్తలో ఫస్ట్ వేసేసుకుంటే కొంచెం మనకి కుట్టించాలి ఇలాగ అనిపిస్తుంది, కానీ ఒకసారి తడిపేస్తే అది సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు నేను కుట్టించుకుంటాను అనమాట. అంటే కొంచెం లెంత్ ఎక్కువ వచ్చినట్టు అనిపించింది, ఏమాత్రం సింక్ అవుతున్నది లేదు చూసుకొని ఆ తర్వాత కుట్టిస్తాను అని చెప్పేసి. వంట అయిపోయింది కదండి, మరి పర్వాలేదు, మన ఇంట్లో ఎన్ని పనులైనా హ్యాపీగా చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఉతికేసాను వెంటనే. ఇంట్లో ఉతికిన బట్టలు, తడి బట్టలు అస్సలు ఉంచకూడదు అని చెప్పేసి అంటారు కదా. సో ఏ పని ఫటాఫట్ అక్కడే తెంపేయాలన్నమాట, పెండింగ్ ఎటువంటివి ఉంచుకోకూడదు. సో ఇక్కడైతే ఉతికేసానండి, ఆరవేసేసాను కూడా. ఇక్కడ నేను చేసుకుంటున్నాను గ్రాసరీ ఫిల్లింగ్. గ్రాసరీ అంతా తెప్పించేసానండి. ఈసారి అయితే మసాలా పొడిలో కొంచెం మార్పు తీసుకొచ్చాను, ఆచి తీసుకొచ్చానండి. ఒకటి మటన్ మసాలా, ఇంకోటి గరం మసాలా. ఎప్పుడూనూ ఎవరెస్ట్ వాడతాను గరం మసాలా, అది కూడా ఉందిలేండి, మొత్తం మానేలేదు, జస్ట్ లైక్ ఎలాగంటే చిన్న చేంజ్ కోసం అంతే ఫ్లేవర్లో. సో ఇదిగోండి డబ్బాలు అయితే వేసేసాను. ఇలాగ డీప్లో పెడదామంటే ఇంత గలీజ్గా ఉందండి చూస్తేనే, మరి నాకే అలాగుంటే అందుకే మీకు ఫస్ట్ చూపించలేదు. సో చలో ఎలాగో సర్దుతున్నాను కదా, నీట్గా క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి ఒకసారి ఇదిగోండి, ఇదైతే డీప్ ఫ్రిడ్జ్కి నేను నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే కన్వర్ట్ చేశాను అనమాట. సో దట్ కొంచెం మంచిగా సామాన్లు అవి ఉంచుకోవచ్చు అని చెప్పేసి. ఎక్కువ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఎప్పుడు స్టోర్ చేయనండి, జస్ట్ ఇంపార్టెంట్ సామాన్లు ఏవైతే ఉంటాయి లైక్ చీజ్ కానీ, బటర్ కానీ, మిల్క్ మేడ్ కానీ, కాజు కానీ ఇలాంటివన్నీ ఉంచుకుంటుంటాను అనమాట. ఇంకాను ఫ్రిడ్జ్ తలక కింద పార్ట్ కూడా ఒకసారి ఆర్గనైజ్ చేసుకోవాలండి. బట్ ఈసారికి టైం కూడా అయిపోతున్నది, ఆకలి కూడా వేస్తున్నది అని చెప్పేసి ఈ మాత్రం పనే పెట్టుకున్నాను. సో సామాన్లన్నీ ఒకసారి తీసేసి ఒకసారి డేట్ అవి కూడా చెక్ చేసుకొని మళ్ళీను ఎక్కడ సామాన్లు అక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నా డీప్ ఫ్రిడ్జ్ అయితే చూడడానికి ఒక ఫ్రిడ్జ్ లుక్ అయితే వచ్చింది. ఇంతకు ముందర అయితే గోదాంలాగా ఉండాలని చెప్పేసి అనొచ్చు. ఇదిగోండి కొన్ని డ్రై మసాలాలు కావచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ కావచ్చు, కస్టర్డ్ పౌడర్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఇక్కడైతే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట, కాఫీ పౌచ్లు కానీ. సో ఇదిగోండి ఇప్పుడైతే ఏమైనా సామాన్లు అంటే పెట్టడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో మొత్తం ఈ మాత్రం అయితే సర్దేశాను. ఎలా ఉంది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఫ్రిడ్జ్ అనేది ఎన్ని రోజులకి ఒకసారి క్లీన్ చేస్తారు ఏంటి నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో సరేనండి, ఈ చిన్న వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.